గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే ఇర్మియా అక్కడ ఒక దర్శనం చూస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క దైవజనులు ప్రవక్తలనబడుచున్న వారు దర్శనం చూచి దేవుని యొక్క కార్యాలు తెలుసుకొని దేవుని సన్నిధిలో జీవితాలను సమర్పణ చేసుకొని సాగిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. అయితే అక్కడ ఇర్మియా చూచే దర్శనం ఏమై ఉన్నదో, దర్శనం యొక్క అర్థమేంటో, ఆ దర్శనములో దేవుని ప్రజలైన వారు ఎలా ఉంటున్నారో, దేవుని యొక్క కార్యాలు ఏంటో తేటగా ఇర్మియాకు దేవుడు తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వెల్లడేవి చూడగా మీ మనస్సులని అట్టుంటూ పోనీయకుండా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం మన జీవితాలలో క్రియారూపంలో కార్యస్థితి జరిగిస్తుంది. వాక్యము మనల్ని పరిపూర్ణమైన స్థితిలోకి నడిపిస్తాడు. వాక్యమేనండి, దేవుని వాక్యం, ప్రార్థన, ఈ రెండు కూడా సమానంగా మన బ్రతుకులో ఉన్నప్పుడు మనల్ని ఖచ్చితంగా పరిపూర్ణమైన అనుభవాలకు ప్రభు మనల్ని నడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. ఈ కడవరి దినములో చల్లగా వెచ్చగా నిలువెచ్చని స్థితి ఉండకుండా దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన పరిస్థితి మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి, అంతేకాదు రాబో ఉగ్రతలో నుంచి తప్పించబడుటకు శక్తివంతులుగా ప్రభు దగ్గర నిలబడడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహిస్తారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అతి జాగ్రత్తగా వాక్యము వెల్లడి అవుతుండగా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించాలని దేవుని పేరట మనవి చేస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేములో నుండి చెరపట్టుకొని బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేములో నుండి దేవుని ప్రజలను పడుచున్నవారు, అన్ని రకాలుగా దేవుని కృపలో ఉన్నవారు వారిని చెరపట్టుకొని బబులోనులోకి తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా ఎవరికి చూపాడు? ఇర్మియాకి బబులోను రాజు యెరూషలేములో నుంచి ఇశ్రాయేలు ప్రజలని, దేవుని ప్రజలని చెరపట్టుకొని పోయిన తర్వాత ఇర్మియాకి చూపిస్తున్న దర్శనం చదువు. యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూర పండ్లు నాకు కనబడెను. అంజూర పండ్లు ఏ కనబడిందంట ఇర్మియాకి? అంజూర పండ్లు. ఎన్ని? 2 గంపలు. 2 గంపల అంజూర పండ్లు నాకు కనబడగా ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండు ఉండెను. మిక్కిలి మంచి అంజూర పండు. అదేంటండి? తక్కువైనది అంటే కొంచెం అమ్మా అదే మగ్గినది. దేవుని బిడ్డలారా, అది దేవుని బిడ్డలారా, పండు అయిన అంజూర పండు ఒక గంపలో కనబడిన రెండవ గంపలో మిక్కిలి జబ్బైన జబ్బు కలిగిన అంజూర పండు ఉండెను. అవి తిన సఖ్యము కానంతగా ఉన్నవి. ఏమా? అవి తిన సఖ్యము కానంతగా జబ్బువి. యెహోవా ఇర్మియా నీకేం కనపడుచున్నదన్నప్పుడు యెహోవా
మంచిది మిక్కిలి మంచివిగాను మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను చిన్న సఖ్యం కానంత జబ్బు తినడానికి అవకాశం లేనంత ఒక గంపలో పండు కనబడిందట. ఇంకొక గంపలో మంచిది పండినది శ్రేష్టమైనది కనబడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇర్మియా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. దేని కొరకు ఏడుస్తున్నాడు? యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు గొప్పవారు, గనులనబడుచున్న వారు, విశ్వాస వీరులనబడుచున్న వారు, దేవుని చేతిలో పడిపుట్టుగా ఉన్నవారు, దేవుని కొరకు పనికొచ్చే ప్రజలని బబులోను రాజు దేవుని బిడ్డలారా అక్కడికి దేవుని బిడ్డలు చెరపట్టుకొని పోయిన సంగతులని ఇర్మియా ఆలోచించి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండగా ఇర్మియాకి కలిగిన దర్శనం. ఒక్క నిమిషం ప్రార్థనతో ముందుకు కొనసాగిపోవాలి. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇదిగో నైనా 3 ఆరాధనలు ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపించారు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, కీర్తన భాగం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ లేఖన భాగమును ధ్యానించబడుతున్నాను. చదవబడిన లేఖన భాగములో నుండి ఉదాత్తమైన సత్యములను, లోతైన మర్మములను బయలుపరచు. వాక్యం వెల్లడి వచ్చుండగా వినగలిగిన చెవులు, గ్రహించగల హృదయాలు దయచు. ప్రతి మాట నిప్పు కడములుగా ప్రతి గుండెలకు చొచ్చుకొని వెళ్ళి ప్రతి విధమైన క్రియారూపంలో ప్రతి గుండెలో కార్యసిద్ధి జరుగునట్లుగా సహాయించు. యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించు. ఈ మాట దేవా, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాలలో అద్భుతాలు జరుగునట్లుగా, వారి బ్రతుకులలో మార్పు కలుగునట్లుగా, పరిపూర్ణమైన స్థితిలోకి మార్చబడినట్లుగా, శారీరక వ్యాధులు, నానా రకములైన భయంకరమైన పరిస్థితులు తొలగిపోయినట్లుగా, వాక్యం వింటూ వింటూ ఉండగానే వారి బ్రతుకులలో అద్భుతాలు జరుగునట్లుగా నేనే సహాయం చేసి నడిపించు, భయం తెచ్చుకున్నాను. యూట్యూబ్ పరిచర్యని మీరు ఆశీర్వదించండి, వర్ధల చేయాలి. నీ కృప చేత కప్పి నడిపించు, భయం తెచ్చుకున్నాను. ఈ సమయంలో సంఘం ఉన్న బిడ్డలు వింటున్న మాటలన్నీ ప్రతి గుండెలో ఫలభరితములకి రావడానికి సహాయించు, ఆశీర్వదించు. నన్ను నేను పరిపూర్ణంగా నీ చేతిలోకి సమర్పిస్తున్నాను. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. దేవుని బిడ్డలారా, బబులోను రాజు యెరూషలేములో నుండి ఇశ్రాయేలు ప్రజలను, గొప్పవారిని, దేవుని చేతిలో వాడబడే వారిని, విశ్వాస వీరులని, నానా రకాలైన దేవుని చేతిలో పనికొచ్చే ప్రజలందరినీ కూడా బబులోను రాజు నెబుకద్నెజరు అక్కడికి దేవుని బిడ్డలారా చెరపట్టుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. బబులోను రాజ్యంలోకి దేవుని బిడ్డలారా చెరపట్టుకొని వెళ్ళిన తర్వాత ఇర్మియా దేవుని దగ్గర అంగలారుస్తున్నాడు. ఇర్మియా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడండి? అంగలారుస్తున్నాడు. అంగలారుస్తూ ఉంటే దేవుడు తనకు చూపిస్తున్న ఆ దర్శనం ఏమనంటే, ఒక గంప నిండా దేవుని బిడ్డలారా 2 గంపల అంజూర పండ్లు అక్కడ కనబడుతుంది. ఒకటి భయంకరంగా కుళ్ళిపోయి పనికి రాకుండా చెడిపోయిన అంజూర పండ్లు అక్కడ కనబడుతుంది. ఒకటి మంచిది, చక్కగా పండినది, అది తినడానికి దేవుని బిడ్డలారా పనికొచ్చే పండుగా అక్కడ కనబడుచున్నట్లుగా చూస్తున్నాం. ఈ 2 గంపలో ఉన్న పండ్లు ఏమని దేవుని బిడ్డలారా ఇర్మియా దేవుని సన్నిధిలో అడగగా అది ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక గంప నిండా మంచిది, ఒక గంప నిండా చెడుది, ఒక గంప నిండా పనికొచ్చేది, ఒక గంప నిండా పనికిరాదు, ఒక గంప నిండా దేవునికి ప్రయోజనకరమైనది, ఒక గంప నిండా దేవునికి ప్రయోజనం కానిది. క్రైస్తవ జనులు అందరూ కూడా దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చే ప్రజలందరూ దేవునికి పనికొచ్చేవారని కాదు. దేవుని ప్రజలు దేవుని మందిరానికి వచ్చేవారందరూ మంచివారని కాదు. దేవుని మందిరానికి వచ్చేవారందరూ దేవునికి ఇష్టమైన వారని కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరినైనా అక్కడ మంచి వాటిని చెడ్డ వాటిని కూడా చెరబెట్టుకొని పోయినట్లుగా చూస్తున్నాం. మంచిది అనగా విశ్వాస వీరులు, మంచిది అనగా దేవునికి ఇష్టమైన ప్రజలు, మంచి
యొక్క పండ్లను సూచిస్తుంది. చెడ్డదనగా మందిరంలో ఉండి కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ పనికిరాని, కానీ అందరినీ చెరపట్టుకొని పోయినట్లుగా చూస్తున్నాం. మంచి వాటిని చెడ్డ వాటిని కూడా చెరపట్టుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎందుకు మంచి వాటిని కూడా చెరపట్టుకొని వెళ్ళిందంటే ఆ వాక్య భాగంలో చివరికి మనకు కనబడుతుంది మంచి వారిని కూడా ఎందుకు చెరపట్టుకొని పోయిందని అర్థం. అందుకే చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన వారికి, ప్రవక్తలను నడుచున్న వారికి దర్శనము ద్వారా దేవుడు మాట్లాడి అనేకమైన వాటిని చూపించి అనేక ప్రజల యొక్క జీవితాలను చూపించి, దేవుని బిడ్డలారా, ప్రజల యొక్క విషయాలు చూపేవే కాదు, మనకే సరి చేసుకొని చక్క చేసుకొని దేవుని కార్యాల కొరకు సాగిపోవడానికి ప్రభు కొన్ని దర్శనాలు దేవుడు మనకు ఇస్తాడు. యెషయాకి దర్శనం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 7-8 వచనాల వరకు మనం చూస్తే, 7-8 వచనాలు చూస్తే అక్కడ యిర్మీయాకు, దేవుని బిడ్డలారా, యెషయాకు కూడా దర్శనం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. మందిరము దేనితో నింపబడిందండి? ధూపము చేత. ఇక్కడ మందిరం దగ్గర 2 గంపలు నిండా ఏం కనబడుతుంది? అంజూర పండు కనబడచ్చు. అక్కడ యెషయాకే చూపిస్తున్నాడు దేవుడు, మందిరము దేవుని యొక్క దేవుని ధూపం చేత నిండగా, మందిరం ధూపం చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్యలో, ప్రజల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని. ఒక ప్రవక్త ఏమని చెప్తున్నాడండి? ఆయన కలిగిన ఆ యొక్క మందిరంలో నిండుకొని ఉన్న ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ ఎదుట తన జీవితంలో తట్టుకోలేక, తాడుకోలేక, తన్ను తాను సమర్పణ చేసుకొని ఒక ప్రవక్తగా అనేక రాజులకు ప్రవచనం చెప్పిన ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, అయ్యో అయ్యో అయ్యో, ఒక ప్రవక్తనే అయ్యో అని దేవుని దగ్గర మొరపెడితే నీవు నేను ఎంతగా మొరపెట్ట. ఒక ప్రవక్త రాజులకు, గొప్ప గొప్ప రాజులకు, దేవుని బిడ్డలారా, జరిగే విషయాలు బయలుపరిచిన ఆ ప్రవక్తనే మందిరం లోపల తన దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఉండగా మందిరం దేవుని యొక్క మహిమతో నింపబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని మహిమతో నింపబడడం. ఏ మహిమతో నింపబడిందండి? ఆ మహిమలో ఏ వ్యక్తులైనా మందిరానికి వచ్చిన మనము దేవుని యొక్క దర్శనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ దర్శనంలో రహస్య పాపాలని బయటపడిపోతుంది. అర్థమవుతుందండి? రహస్య పాపాలని కూడా బైబిల్ పట్టుకొని వచ్చే వారందరూ మంచి పనులు కాదు. బైబిల్ పట్టుకొని వచ్చే మందిరంలో ఆరాధించి వెళ్ళే వారందరూ మంచివారని కాదు, అది దేవునికి పనికొచ్చేవారని కాదు. కానీ దేవుని దృష్టిలో ఎవరైతే పాపాలని ఒప్పుకొని ఎప్పటికెప్పుడు పాపానికి పరిహారం పొందుకొని దేవుని కొరకు సాగిపోయే అనుభవాలు కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో ఇష్టమైన యెషయా ప్రవక్త మందిరంలో ఏం చూస్తున్నాడండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మందిరంలో ఏం చూస్తున్నాడు? మహిమ. ఆ మహిమలో ఏమంటున్నాడు? అయ్యా, అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివాసం చేయించున్నాడయ్యా, నా పెదవులని నీ అగ్నితో కాల్చు. వెంటనే సింహాసనం దగ్గర నుంచి నిప్పు తీసుకొచ్చారు. పెదవులని దేవుడు ఏం చేశాడండి? దేవుని దూత నోటికి తగిలించగా ఆయను. మందిరానికి వచ్చిన మన బ్రతుకులు దేవుని మహిమ చేత, దేవుని కార్యాల చేత, దేవుని కృప చేత, దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు మనం దేవుని అగ్నిలో కాల్చివేయబడి అనుభవాలు కలిగి పరిశుద్ధాత్మ శక్తితో కాల్చివేయబడాలి. అపవిత్రమైన పెనుగలవా ఉదయకాలం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎన్ని మాటలండి, విస్తారమైన మాటల్లో
ఏముంటది? పనికిరాని ముచ్చట, పనికిరాని ముచ్చట. ఆ విస్తారమైన మాటల్లో దోషం ఉండదు అంటారా? ఆ విస్తారం ఒక ప్రవర్తనే. నేను అపవిత్రమైన పెదవు గలవాడను, అపవిత్రమైన పెదవు ప్రజల మధ్యలో నివాసం చేయించున్నాను, నా పెదవులని కాల్చయ్యా అని అడిగితే మనం ఎన్నిసార్లు అడగాలి? మన పెదవుని కాల్చమని ఎన్నిసార్లు అడగాలి? పొద్దున్న నుంచి రాత్రి వరకు పనికి వెళ్ళిన చోట, ఇంట్లో ఉంటే పిల్లలతో, రక్త సంబంధికులతో, ఫోన్లలో అన్ని పనికి రాని ముచ్చట్లుంటది. ఎన్నిసార్లు అడగాలి ప్రభుని మనం? అయ్యా అపవిత్రమైన ఎప్పుడైనా ఒక రోజు అడిగేమా? ప్రార్థన చేస్తే మన అవసరాలన్నీ అడుగుతాం మనం. నా బిడ్డకు పెళ్లి చేయయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, ఇప్పుడు కరోనా వచ్చి పని లేదయ్యా, పని ఇవ్వయ్యా, ఉద్యోగం ఇవ్వయ్యా, ఆర్థిక ఇబ్బందిలా ఉందయ్యా. ఎన్ని లిస్టు పెడతామో ప్రభు దగ్గర. ఏ రోజైనా ప్రభు దగ్గర కూర్చొని, ప్రభువా నేను అపవిత్రమైన పెదవు గలవాడినయ్యా, అపవిత్రమైన పెదవు గలదాన్నయ్యా, నా పెదవుని అగ్నితో కాల్చయ్యా, ఏ రోజైనా అడిగామా ప్రభు దగ్గర కూర్చొని? ఒక ప్రవక్త అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు? అయ్యా మహిమలో ఆ రహస్య పాపమును ఒప్పుకునే శక్తివంతుడిగా దేవుడు మార్చాలి. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతారు, దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అందుకే ఎప్పటికప్పుడు ఏ రోజు కావచ్చు మన విస్తారమైన వాక్యంలో ఉన్న దోషములను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి దేవుని కనికరం కొరకు వేడుకోవాలి, దేవుని కృప కొరకు వేడుకోవాలి. ప్రియ దేవుడి బిడ్డలారా, ఇర్మియాకేమో 2 గంపల ఏం కనబడుతుందండి? అంజూర పండ్లు కనబడుతున్నాయి. పనికిరానిది ఒక గంప తింటా, పనికి వచ్చేది ఒక గంప తింటా. దేవుని బిడ్డలారా, పనికిరాని క్రైస్తవులు ఉన్నారు, పనికి వచ్చే క్రైస్తవులు కూడా ఉన్నారు. పనికిరాని క్రైస్తవులు, పనికిరాని దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు, పనికి వచ్చే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో నుంచి బబులోను రాజు చెరపట్టుకొని వెళ్ళాడు. ఇర్మియా దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అయ్యా పనికిరాని వారు పోతే పోనీ అయ్యా, పనికి వచ్చిన వారిని కూడా వెళ్ళిపో తీసుకుపోయింది అయ్యా. పనికిరాని వారు పోతే పోనీ, పనికి వచ్చిన వారు దేవుని పనిలో ఉండేవారు, యెరూషలేములో ప్రార్థించేవారు, విశ్వాస వీరులు, దేవుని కొరకు పనిముట్టులుగా ఉన్న వారిని కూడా ఎందుకు తీసుకెళ్ళాలయ్యా అని ప్రభు దగ్గర ఏడుస్తుంటే ఇర్మియాకు దేవుడు జవాబిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెషయాకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు తన పెదవులని కాల్చుకోవడానికి ఇష్టపడ్డాడు, తన జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు క్రైస్తవ జనాలు, అమ్మా నువ్వు ఈ విధంగా ఉండద్దమ్మా, ఇది మాట్లాడద్దమ్మా, ఇది ఈ పని చేయొద్దమ్మా, ఈ చోటకి వెళ్ళొద్దమ్మా, ఈ పనిలో ఉండద్దమ్మా, వారితో స్నేహం చేయొద్దమ్మా, వారితో కలిసి ఉండద్దమ్మా, ప్రత్యేకంగా ఉండమ్మా అని అంటే అందరికీ బాధనే. కానీ నువ్వు ప్రత్యేకంగా ఉండడం ద్వారా దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు. దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, తన గుణాతిశయములను ప్రచురం చేయుటకు రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన ప్రజలుగా ఆయన సొత్తుగా మనల్ని పిలిచాడు. ఆయన సొత్తుగా ఉన్న మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు పనికిరాని మాటలు మాట్లాడతాం. ఇప్పుడు మనం దేవుని ప్రజలైన సొత్తు, ఇప్పుడు దేవుని కొరకు బ్రతికే ప్రజలు, ఇప్పుడు దేవుని పనిముట్టులుగా ఉండేవారు, ఇప్పుడు దేవుని కార్యాలు చేసేవారు. దేవుని కార్యాలు చేసే మనము ఏ కార్యాలు చేస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రియ సంఘమా, దైవిక జనాంగమా, దేవుని సన్నిధికి వచ్చిన మనము యెషయాకు దేవుడు దర్శనం ఇచ్చిన వెంటనే తన పెదవులను ఏం చేసుకోవడానికి ఇష్టపడ్డాడండి? కాల్చుకోవడానికి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ఏమా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకమైన మహిమతో నిండి అమ్మా దేవుని సన్నిధిలో సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్న దర్శనమును ఎవరు చూస్తున్నారండి? యెషయా చూస్తున్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంటే నిన్ను నన్ను కూడా దేవుడు తన మహిమతో నింపడానికి ఆయన ఇష్టపడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని ఏం చేయాలమ్మా? దేవునికి సమర్పణ చేసి
దేవుని కార్యాల కొరకు మన జీవితాన్ని సమర్పణ చేసుకొని దేవునిలో సాగిపోవడానికి ప్రయాసపడినట్లయితే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనము మంచి క్రైస్తవులుగా ఆ 2 గంపలో ఒక గంప నిండా మంచిది కనబడుతుంది, ఒక గంప నిండా తినడానికి కూడా పనికిరాని క్రైస్తవులు కనబడుతుంది. అయితే తీర్పు ఇద్దరికి ఒకటే జరిగిందండి. అక్కడ బబులోను దేశానికి దేవుని బిడ్డలారా ఆ యొక్క నెబుకద్నెజరు అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. అందులో విశ్వాసవీరులు, అందులో దేవునికి పనికి వచ్చేవారు, బలమైన వారు, దేవుని కార్యాలు చేసేవారు ఉన్నారు. అందుని బట్టి మంచి వాళ్ళకి ఎందుకు ఆ పరిస్థితి జరిగిందని దేవుని బిడ్డలారా ఇర్మియా దేవుడి దగ్గర ఏడుస్తున్నారు. మనం కూడా ఈ రోజులలో మంచి దైవ సేవకునికి ఎందుకు జరిగింది ఆ పరిస్థితి అని మనం అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా చాలా సందర్భంలో ఒక మంచి దైవ సేవకుల కుటుంబం కరోనా వచ్చి అగ్నికి ఆవిరిపోయింది. ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ అంత ప్రార్థనా పరులు అంతగొప్ప సంఘమున్న దైవ సేవకులు భార్య భర్తలకు ఎందుకు అలా జరగాలని మనకు కూడా అనుమానాలు రావచ్చు. ఇక్కడ దేవుని బిడ్డలారా చెడ్డవారిని తీసుకెళ్తే పర్వాలేదు కానీ మంచివారిని కూడా ఎందుకు తీసుకెళ్ళాలి అని మనకు కొన్ని సందర్భాలు అనుమానాలు కలుగుతాయి. దేవుని బిడ్డలారా ఎందుకు దేవుడు తీసుకెళ్తారు? ఆ కిందికి చదువు ఇరిమియా మొత్తం చదివే 6 వరకు చదువు 6 వరకు అయిందా? అది కావాలి. ఎందుకు చెరసాలకు తీసుకుని వెళ్ళారు నాయనా అని దేవుడి దగ్గర మొరపెడుతూ ఉండగా ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఇర్మియాకి ఏమని చెప్తున్నాడు దేవుడు తెలుసా? వారికి మేలు కలగవాలని. ఈ రోజు కలుగుతున్న ప్రతి పరిస్థితి ఎందుకు జరుగుతుంది అంటే దేవుని ప్రజలకు మేలు కలుగునట్లుగా, మేలు మన దేవుడు మేలు చేసే దేవుడు. మన దేవుడు మేలు చేస్తాడు. మరణం వెనకాల గొప్ప మేలు పరచుకోండి. అంతమంది ఉందండి. చెరసాలలో ఎందుకు తీసుకొని వెళ్ళావయ్యా? మంచివారు వెళ్తే పర్వాలేదు, ఆ మంచిగా దేవుడు బిడ్డలారా ఆ చెడ్డవాళ్ళని తీసుకొని వెళ్తే పర్వాలేదు, మంచి భక్తి పనులను కూడా ఎందుకు తీసుకొని వెళ్ళాలి? దానియేలు, షద్రక్, మేషకు, అబేద్నెగోలు దేవుని బిడ్డలారా ఈ విధంగా అంత మంచి దైవజనులని వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్ళాలి అని అడిగితే దేవుడు చెప్తున్న మాటలే తెలుసా? వారికి మేలు కలుగునట్లుగా. ఏ కలుగునట్లుగా? వారికి మేలు కలుగునట్లుగా. ఈ స్థలము నుండి నేను కల్దీయ దేశమునకు చెరగా అది ఈ మంచి లక్ష్య పెట్టినట్లు మంచి అంజూర పండ్లని చూసి ఎవరు అది తినాలని ఆశ కలిగి ఉంటారో ఆ విధంగా వారికి మేలు కలుగునట్లుగా నేను వారిని చెరపట్టులయ్యేటట్టుగా చేశాను. శ్రమ ఎందుకమ్మా? మాకు ఈ బాధ ఎందుకమ్మా? మాకు పని ఎందుకు లేదమ్మా? మాకు వాగ్దానం ఇచ్చాడు కదమ్మా, మా వాగ్దానాలు ఎందుకు నెరవేరదమ్మా? మా బ్రతుకు ఎందుకైంది అంటే ఇందుకైంది. ఎందుకు? మేలు కలుగునట్లు. మంచి గంపలో ఉన్న మంచి అంజూర పండ్ల మీద ప్రజలు ఏ విధంగా దృష్టి పెట్టి వాటిని తినడానికి ఇష్టపడతారో దేవుని ప్రజలైన వారికి మేలు కలుగునట్లుగా చెరపట్టబోయినట్లుగా చూస్తుంది. దేవుని ప్రజలకు మేలే చేస్తారు. పెళ్లిళ్ళు, వివాహాలు కొంతమందికి ఆలస్యం అవుతుంది, భయపడద్దు, మేలే చేస్తాడు దేవుడు. నీ కొడుకులకు, నీ కూతుర్లకు, సంతానం వరకు కొంతమందికి పెళ్లిళ్ళు అయిన తర్వాత 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వివాహాలు అయిన తర్వాత సంతానం లేదని బాధపడతారు. ఆలస్యంగా ఇచ్చిన వాడు గట్టోడవుతాడు. ఆలస్యంగా ఉంటారనుకోండి వాళ్ళు ఎంత గట్టోడు ఉంటారో ఏ దిగులు పడక్కర్లే. పరిస్థితుల ప్రభావాలు ఎన్ని అడ్డొచ్చినా దేవుడు నీకు మేలు చేయబోతున్నా. అంత మంచి దైవ సేవకులను కూడా బబులోను దేశానికి చెరపట్టబడినంటే ప్రార్థన చేయలేదు వాళ్ళు. దానియేలు ఎంత షడ్రక్, మేషక్,
ప్రియ సంఘమా, దైవ జనాంగమా, ఈ పరిస్థితి ఎందుకు జరిగిందని ఇర్మియా దేవుడి పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తుంటే ఇర్మియాకు దర్శనం ఇచ్చి మాట్లాడి బలపరుస్తున్నాడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయం మందు ప్రభు సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులు కీడు జరుగుతుందా? మేలే చేయబోతున్నాడు. శ్రమ కలుగుతుందా? మేలే చేయబోతున్నాడు. సరసాల అనుభవం ఉందా? మేలే చేయబోతున్నాడు దేవుడు. పిల్లల వివాహాలు ఆలస్యం అవుతుందా? మేలే చేయబోతున్నాడు దేవుడు. పనులు దొరకడానికి ఆలస్యం అవుతుందా? మేలే చేస్తాడు దేవుడు. ఏ విషయంలో దిగులు పడే అవసరము లేదు, భయపడే అవసరము లేదు. మేలు కలుగు అయిపోయిందా? మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయ దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఇచ్చుచు. ఏం పెడతాడంట? ఎక్కడ? చెరలో. ఎక్కడ దృష్టి పెడతాడమ్మా? అమ్మో, నా దేవుని దృష్టి ఉందో లేదో, ఈ స్థితి నాకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, నా మీద దేవుని దృష్టి ఉందో లేదో. ఉందా లేదా నేను చెప్తున్నాను. శ్రమలో ఉన్న వారి మీద, భయంకరమైన పరిస్థితితో పట్టుబిడ్డలాడుచున్న వారి మీద, ఆకలితో అనుభవిస్తున్న వారి మీద, అనాథుల మీద, విధవరాల మీద, భయంకరమైన పరిస్థితుల్లో కుమిలిపోవచ్చున్న వారి మీద దేవుడు లక్ష్యపెట్టి దృష్టి వారి మీద ఉంచుతున్నాడు. మనుషులు లక్ష్యపెట్టు వారిని దేవుడు లక్ష్యపెట్టడానికి. మనుషులు ఓ ఓ ఓ ఓ అంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పక్కన నిలబడి ఆయన దృష్టి పెట్టి ఆయన మన మీద గురి ఉంచుతాడు. నీ ప్రతి నటక కనిపెడతాడు ఆయన. గుంతలో పడతావా? బాధలో పడిపోతావా? భయంకరమైన శోధనలో పడిపోతారా? ఎక్కడ ఉంది వీళ్ళ పరిస్థితి, ఏ పరిస్థితి అని చెప్పి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కనిపెడతాడు. నిన్ను కనిపెడితే నిన్ను పట్టించుకునే నాదులు లేదనుకుంటున్నారేమో. తల్లి వదిలిపెట్టి, నీ తండ్రి వదిలిపెట్టారా? నీ వాళ్ళు, నీకు కావలసిన వాళ్ళని వదిలిపెట్టారా? నా దేవుడు నీ శ్రమలో ఆయన నీ మీద లక్ష్యం వచ్చి ఆయన దృష్టి నీ మీద పెట్టుతున్నాడు. చెరసాలలో ఉండి చెరగా పట్టుకొని పడ్డ వారి మీద ఎవరు దృష్టి పెడుతున్నాడు? లక్ష్య పెడుతున్నాడు, గురి పెడుతున్నాడు, దేవుని గురి పెడుతున్నాడు. అర్థమవుతుందండి? చాలా మంది బాధపడతారు కదండి, చాలా మంది బాధపడతారు. చాలా సందర్భంలో నేను కూడా ఒంటరి దాన్ని ప్రభు, నన్ను ఎవరు పట్టించుకునే రాజు లేదు నాయనా అని ఒంటరిగా పడి ఏడ్చిన రోజులు ఉంటే వాక్యం చేత ప్రభు నాతో మాట్లాడి బలపరుస్తూనే ఉంటాడు. దేవుడు లక్ష్య పెట్టే వారి మీద, దేవుడు గురి పెట్టి వారి మీద, దేవుడి దృష్టి ఎవరి మీద ఉంటుందో వారికి ఏమాత్రం కూడా ఏ హాని జరగనీయడు దేవుడు. ఆ మంచి అంజూర పండ్లని ప్రజలు, మనుషులు ఎలా లక్ష్య పెడతారో, చెడ్డ వాటిని పాడవేసి మంచి వాటిని ఏ విధంగా కొనుక్కోవడానికి ఆశపడతారో, తినడానికి వారు ముందుకు వెళ్తారో, వాడుకోవడానికి వారు ఇష్టపడతారో, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలని మంచి వారి మీద దృష్టి పెట్టి కాపాడగలిగినాడు. ఏ విషయంలో కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ కొద్ది రోజులు నీకు చెరసాల అనుభవం ఉందా? శ్రమల పాలవుతున్నావా? ఆకలి తలబడిస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నావా? ఇది నీకు మేలే చేయబోతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మేలుకరంగా మార్చి ఊహించలేని రీతిలో గొప్ప కార్యాలు దేవుడు నీ బ్రతుకులో చేయబోతున్నాడు. తల్లి అయ్యా, చేయబోతున్నాడు. దేని కొరకు దిగులు పడే అవసరం లేదు. దిగులు పడి బాధపడి ఏ విషయంలో బీపీ షుగర్ పెంచుకోకమ్మా. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇర్మియా దేవుడి పాదాల దగ్గర కూర్చుంటే, నేను చెరసాలలో బందీగా ఉండగా వారిని నేను లక్ష్య పెట్టి వారి మీద నేను దృష్టి పెడుతున్నానయ్యా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కూర్చొని పోతే పోని. ఎన్ని రోజులు ఉంటారు? చదువు మా కిందికి. వారి మీద దృష్టి ఇచ్చుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి
పడగొట్టడం కావాలా, నిలబెట్టడం కావాలా? పడగొట్టడం ఎవరు అనుకుంటారా చెప్పండి? ఎవరు అడుగుతారా? దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసా? ఈ స్థితి, ఈ భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్న వేయక దేవుని దగ్గర కూర్చొని ఏడవడం ప్రారంభిస్తే తిరిగి మునుపటి స్థితి కంటే డబల్ స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. తిరిగి మనల్ని పడగొట్టక నిలబెట్టి ఏం చేస్తాడు? నాటుతా 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 నాటుతా. దేవుడు నాటే వారిని వెనక్కి వెళ్ళడానికి ఎవరి కాదు. దేవుడు నాటే వారిని, దేవుడు ఆశీర్వదించే వారిని, దేవుడు హెచ్చించే వారిని, దేవుడు తోడుగా ఉండే వారిని పెళ్ళగించడానికి ఎవరి తరం కాదు. దేవుడే ఏం చేస్తానంటున్నాడు? నాటుతానంటున్నాడమ్మా. దేవుడు నాటుతానంటే నీ కుమారుని కుటుంబాన్ని దేవుడే కట్టి నాటుతాడు. నీ బిడ్డ కుటుంబాన్ని దేవుడే కట్టి నాటుతాడు. నీ బ్రతుకులో ముడిపడి కంటే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. వాక్యం మీద ఆధారపడి రెండు కప్పలు పెట్టాడు అక్కడ. మంచి కప్పలు కోరుకుంటున్నా, చెడ్డ కప్పలు కోరుకుంటున్నాడు. మంచి కప్ప, మంచి పండ్లని ఏ విధంగా ప్రజలు లక్ష్య పెట్టి వాటిని ఆశపడి కొనుక్కొని తినడానికి ఇష్టపడతారో, ఇశ్రాయేలు ప్రజల ఎడల అంతగా దేవుడు ఏం చేస్తున్నాడండి? లక్ష్య పెడుతున్నాడు. దృష్టి పెడుతున్నాడు. దృష్టి పెట్టి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ మేలు అంటే ఏ స్థితిలో బబులోనులోకి తీసుకొని వెళ్ళారో అదే స్థితిలో తిరిగి వారిని ఆ దేశంలోకి మరలా యెరూషలేములోకి నడిపించి ఏం చేస్తాడు? అమ్మా, పడగొట్టక నిలబెట్టి కట్టి పెళ్ళగింపగా నాటి వారిని ఏం చేస్తాడు? స్థిరపరచాడు. ఏ విషయంలో కూడా మనం భయపడే అవసరం లేదు. దేవుని ప్రజలకున్న వాగ్దానాలు ఎంతో తెలుసా మీకు? దేవుని ప్రజలకున్న వాగ్దానాలు ఎంత గొప్పదో తెలుసా? అసలు ఏమి వాక్యాలు అర్థం కాక చిన్న చిన్న దానికే అలజడి అలజడి అలజడి, కలవరం కలవరం కలవరం, చిన్న చిన్న దానికే అసలు ఏమైందిరా బ్రతుకు, ఏమైందిరా బ్రతుకు, అసలు ఈ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారా లేదా? అన్ని జనులకి నిరీక్షణ లేదు, మనకు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. మునుపటి స్థితిని మరలా రప్పించే దేవుడు, మునుపటి ఉద్యోగాలు తిరిగి నడిపించే దేవుడు, మునుపటి పనులను తిరిగి ఇచ్చే దేవుడు, మునుపటి స్థితి కంటే గొప్ప స్థితి నీకు ఇచ్చే నిన్ను నాటే దేవుడు. అది నీకు మేలే మేలే జరుగుతుంది. ప్రియ సంగమా, దైవిక జనాంగం చూడండి ఎంత చక్కటి మాట. చెరసాలలోకి ఎందుకు తీసుకొని వెళ్ళగలిగారు? ఈ రోజులలో చూస్తే క్రైస్తవులు మంచి భక్తి పరులు, మంచి ప్రార్థనా పరులు, మంచి పరిశుద్ధులు అనబడుచున్న వారు, మంచి దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికేవారు భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి అనే ప్రశ్న మనకు కలుగుతుంది. కానీ అది దేవునికి ఇష్టమైన, ఆయన చిత్తమైన అంటే ఆయన అడగడానికి హక్కు లేదు. దేవుని బిడ్డలారా, చెరసాల అనుభవంలో ఉన్నావేమో, దీనికి మరలా నిన్ను ఆ దేశంలోకి ఏం చేస్తాడు? నడిపిస్తాను. తిరిగి యెరూషలేముకి నడిపిస్తాను. నడిపించి వారికి నేను మేలు చేస్తాను, వారికి నేను మేలు చేస్తాను, వారి మీద నేను దృష్టి పెడతాను, వారి మీద లక్ష్య పెడతాను, దృష్టి పెడతాను, వారిని వెళ్ళగించగా నాటుతాను, కడతాను. ఏం చేస్తానండి? కట్టే దేవుడు, నాటే దేవుడు, దృష్టి పెట్టే దేవుడు, మేలు చేసే దేవుడు. ఎన్ని కార్యాలన్నీ మన దేవుడు చేసేదాన్ని, ఎన్ని కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారండి దేవుడి బిడ్డలారా. కాబట్టి ఇర్మియా, నువ్వేమి బాధపడే అవసరం లేదు, నేను వారి సంగతి చూసుకుంటాలి అని చక్కటి జవాబు ఇర్మియాకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. యేషయ్యకు కూడా దర్శనం చూడగా యేషయ్య దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో తన పాపాలను ఒప్పుకొని పవిత్రపరచబడి దేవుని యొక్క నింపు కణముతో పెదవులను కాల్చుకొని నిజంగా దేవుని కార్యాల కొరకు ఎవరున్నారయ్యా, నేను పంపడానికి ఎవరు నా కొరకు వెళ్తారయ్యా అని అంటే నేనున్నానయ్యా అని తన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పణ చేసినట్లుగా చూస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, పెదవులు కాల్చబడితే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే ప్రభు కొరకు పరిపూర్ణమైన పనిలో వెళ్ళడానికి దేవుడు అవకాశము ఇస్తాడు. అందుకే చూడండి దేవుని సన్నిధిలో ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం చదువుమా. ఇర్మియా ప్రవచన గ్రంథం
29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన అది 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. చెప్పండి. దేవుడు చెప్పిన ఈ మాట, నేను మరలా రప్పిస్తాను, మరలా మీకు నేను మేలు చేస్తాను, మరలా మిమ్మల్ని నా దృష్టి పెట్టి మిమ్మల్ని పడగొట్టక కట్టెదను, మిమ్మల్ని తాకుతాను, మీ బ్రతుకులు అద్భుతాలు చేస్తాను అని చెప్పిన ఈ మాట 70 సంవత్సరాల తర్వాత మీ బ్రతుకులో నెరవేర్చబోతున్నానన్నాడు. చెప్పగలరా? 70 సంవత్సరాలు ఎప్పుడయ్యా? అప్పటి వరకు నేను చచ్చిపోతాను. ఇప్పుడు మనతో చెప్పాడు, నాకు జరగని, మాకెన్నో వాగ్దానాలు ఇచ్చాడు. సంఘాల పైన సంఘాలు, మందిరాల పైన మందిరాలు కడతాను, అనేక వేల ప్రజలకు శారా అబ్రహాము వల్లే మిమ్మల్ని వేల ప్రజలకు తల్లిగా చేస్తాను అని వాగ్దానం నుంచి పిలుచుకొని ఎన్నో సంఘముల పైన సంఘములు మీ ద్వారా కడతానని విదేశాలకు తీసుకొని వెళ్తా వాడుకుంటానని. ఇప్పుడు నెరవేరింది, ఇంకా నెరవేరింది ఉంది, అలాగే మిగిలిపోయింది. ఇంకెప్పుడు చేస్తావయ్యా మేము అడిగేమనుకో, ఏం వెర్రిదా నా ఊకం. ఇక్కడ 70 సంవత్సరాలు ఎప్పుడు చెప్తాడు? ఎప్పుడు చెప్పండి? 70 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేరుస్తున్నాడు. అప్పటి వరకు వాళ్ళు ఉండరు. బ్రతుకుతారా, సస్తారా, పిల్లలు పుడతారా, పిల్లలు బ్రతుకుతారా, పిల్లలు పెద్దోళ్ళు అవుతారా, ఏమర్థం కాదు. కానీ ఉన్నవాళ్ళైనా నడిపించి ఆ కార్యాలు చేస్తాను. చూడండి, 70 సంవత్సరాల వరకు ఇదివరకే ముసలిలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు కదా, చచ్చిపోతారా లేదు చెప్పండి. కొంచెం యవ్వనంలో ఉన్న వారు మాత్రం బ్రతికి బయటపడతారు. అయితే ఈ వాగ్దానము చనిపోయిన వారికి కాదు, బ్రతికి ఉన్న వారి ఏడల దేవుడు నెరవేర్చము. చెరసాలలోకి, బబులోను రాజ్యములోకి చెరసాలతో దేవుడి బిడ్డలను తీసుకొని వెళ్ళిన వారి బ్రతుకులలో ఒకవేళ మేము చచ్చిపోయినా ఈ వాగ్దానం, మాకు ఇచ్చిన వాగ్దానం మా బ్రతుకులలో నెరవేరకపోయినా మా కన్నీటి ప్రార్థనకు, సమర్పణకు, త్యాగానికి ప్రతిగా సంఘములో లేపుతారు, లేదా మా కడుపులో పుట్టిన పిల్లల ద్వారా జరిగిస్తారు. వాగ్దానం మాత్రం ఆగదు. సంఘంలో నుంచి బయటకు వెళ్ళి సేవ చేసేవారు మందిరాల పైన మందిరాలు కట్టింది అనుకోండి, మాకు ఇచ్చిన వాగ్దానమే కదండి, అనగా ఎవరికి ఇచ్చిన వాగ్దానం? పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానాన్ని వారసత్వం ఎవరు స్వతంత్రించుకోవాలి? ఇప్పుడు చెరసాల నుంచి 70 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడుతుంది. 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొచ్చి నేను మేలు చేసి, నేను పడబడ్డాక కట్టి, దృష్టి పెట్టి, నాటి ఏం చేస్తాడు? ఇవన్నీ కార్యాలు చేస్తాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు అసలే ముసలోళ్ళు ఉన్నారు అందులో. ఆ ముసలోళ్ళు ఏమైపోయారు? 70 సంవత్సరాల వరకు ఉంటారో పోతారో తెలియదు. ఇప్పుడు అక్కడ మిగిలిన వారిని తప్పక దేవుడు వాగ్దానం ప్రకారంగా 70 సంవత్సరాల తర్వాత తిరిగి యెరూషలేములోకి తీసుకొస్తారు. అవునా కాదు? చెప్పండి. ఆ వాగ్దానం ఎవరి దగ్గర నెరవేర్చబడుతుంది? ఎవరి మీద నెరవేర్చబడుతుంది చెప్పండి? పిల్లల మీద అది నెరవేర్పులోకి ఖచ్చితంగా వస్తుంది. మాకు ఇచ్చిన వాగ్దానం 2 సంవత్సరాలు ఆయన కడతానన్నాడు. కొంతమంది ఇప్పుడు వందల ఆత్మలని దేవుడు ఇచ్చాడు, మందిరం కట్టించాడు, బ్రాంచ్లు ఓపెన్ అయ్యాయి. సంఘం నుంచి బయటికి వెళ్ళే దైవ చిత్తమైతే రేపు గుంటూరులో కూడా మందిరానికి స్థలం కొనబోతున్నాం. అక్కడ దైవ సేవకులు, ఆ బిడ్డలు మీరే వచ్చి స్థలం కొని మన బ్రాంచ్ కిందనే ఇక్కడ మందిరం కట్టాలమ్మా అని వాళ్ళు ప్రార్థన సహాయం కోరి అడుగుతున్నారు. ఈ కరోనా లేకపోతే ఎప్పుడు వెళ్తుంది. ఇది వచ్చి పడింది కదా, ఎక్కడికి అడుగు పెట్టడానికి అవకాశం లేదు. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయి గుంటూరులో స్థలం కూడా రిజిస్ట్రేషన్ అయిపోయాయి, ఆల్రెడీ చూసి పెట్టారు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా సంఘముల పైన సంఘము కడతానని మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా కట్టిస్తాడు. అది మేమున్న రోజుల్లో నెరవేర్చబడచ్చు, మా తర్వాత పిల్లల ద్వారా నెరవేర్చబడచ్చు, సంఘ విశ్వాసుల ద్వారా, శిష్యులుగా తయారు చేయబడిన వారి ద్వారా నెరవేర్చబడచ్చు. కానీ తప్పక నెరవేరుస్తాడు. అన్ని కార్యాలు మేలే. ఇవన్నీ మేలు కాదా?
మరలా తీసుకొస్తాను. నా దృష్టి ఉంది, నేను మీ మీద లక్ష్య పెట్టాను. నా దృష్టి ఉంది, నేను మిమ్మల్ని పడగొట్టక కడతాను. ఏం చేస్తాను? వెళ్ళగిప్పక నాటేదను. ఇవన్నీ మేలు కదా మన బ్రతుకులో? ఇవన్నీ మేలు కదా? చెప్పండి. 10 తులాలు బంగారం వస్తేనే మేలా? చెప్పండి. 10 తులాలు బంగారం ఇస్తే కదా, మంచి కారు కొంటే, మంచి బిల్డింగ్ కడితే మేలంట మనం. కానీ అస్సలు సిస్సులైన మేలు ఇక్కడ కనబడుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరి తరం కాదు. దేవుడు మనల్ని దాటితే మనల్ని పెళ్ళగించడానికి ఎవరి తరం కాదు. అయితే ఎప్పుడు నెరవేరుస్తాడో తెలుసా? 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొచ్చి కార్యాలు వారి ఎడల నేను చేస్తాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు ఇప్పుడే జరిగిపోవాలి, రేపే జరిగిపోవాలి. దేవుడు ఏమంటాడు? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు, అది మీకు నిరీక్షణ కలుగునట్లు, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనది కాదు. ఇదే యెహోవా వాక్కు. అమ్మా, అర్థమవుతుంది కదా? దేవుడు మన ఎడల చేసిన ప్రతి వాగ్దానాలు ఎన్ని సంవత్సరాలకైనా నెరవేర్చడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. కానీ మనం తొందరపడకుండా నిరీక్షణ గలవారమై సమాధానంతో, నెమ్మదితో, ఓపికతో దేవుని కొరకు కనిపెడుతూ ముందుకు వెళ్తే అది మేలుకరమైనదే కానీ హానికరమైనది కానే కాదు. కొంతమంది ఉంటారు అప్పటికప్పుడే త్వర ఇప్పుడే చేయాలి చేసి గుంతలో పడిపోతుంది. దైవ చిత్తానుసారం ఓపికతో, సహనంతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూడడం ఉండదు. ఇప్పుడు ఉంటారా, ఇప్పుడే పెరగాల, ఇప్పుడే అన్ని కావాలి. పుట్టిన పిల్లలు పుట్టగానే తెలుస్తారండి. ఎన్ని తిప్పలు పడాలి. మేము పడుతున్నాం తిప్పలు. ఆడింత లేడు కానీ ఒకళ్ళు 3-4 నాడిస్తారు. చిన్నోడు పుట్టగానే తెలుస్తాడు. వాడికి ఎంత చాకరీ చేస్తే కానీ వాడు ఇప్పుడు నడిచి ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడు. 3 సంవత్సరాల వరకు కూడా ఏం చేసావు? దేవుని బిడ్డ కన్ని పెట్టుకొని వాడు ఎప్పుడు మాట్లాడతాడు, వాడు ఎప్పుడు నడుస్తాడు, వాడు ఎప్పుడు ఇవే పనులు ఉంటాయి. కానీ దేవుని వాగ్దానాలు కూడా ఓపికతో మనం ఏం చేయాలమ్మా? ఎదురు చూసి అది శుభకరమైనదే కానీ హానికరమైనదే కాదు. దేవుడు చేసేది ఎప్పుడు హానికరమైనది కాదండి. మనం తొందరపడి అన్నీ చేసి గుందరపడిపోతాం. కానీ దేవుడు మాత్రం ఆలోచించి నిదానించి ఎప్పుడు మనకి ఏది చేయాలో అదే చేయడానికి మన పిల్లల విషయంలో మనకు తొందరపాటు ఉంటుందండి. పెళ్ళిళ్ళ విషయంలో ఎందుకంటే ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉండడము మనకు ఎంతో భారం. ఆరోగ్యం బాగున్నప్పుడే అందరూ అకస్మాత్తుగా చచ్చిపోతున్నారు, మేము కూడా చచ్చిపోతే వాళ్ళ పిల్లల బాధ్యత ఎవరు చేస్తారు బాబు అనే ఆలోచన మనకు ఈ కరోనా వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు ఎక్కువ చేస్తున్నారండి. కరోనా వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు ఎక్కువ అయిపోయినాయి. ఒక్కటైతే నాకు బాగా తగిలింది ఏంటో తెలుసండి, ఖర్చులు తగ్గుతూనే చేస్తారో అనిపిస్తుంది. ఫస్ట్ ఆలోచన తొందరపడి ఎన్నది లేని పెళ్ళిళ్ళు చిన్నపిల్లలందరికీ కూడా చేసేస్తున్నారు. ఆలోచన చేస్తుంటే ఎవరో కాదు, రాజకీయ నాయకులు కూడా అదే, ఎవరో కాదు విశ్వాసులు అదే, అన్నజనులు అదే. ఎందుకంటే ఇటు అబ్బాయి తరఫు చుట్టాలు, ఇటు అబ్బాయి తరఫు చుట్టాలు. పెళ్లి చేసే పాస్టర్ చాలు. ఇంకా మినిమం 50 మంది అంతకన్నా తీసుకోవద్దని రూల్స్. కాబట్టి మంచిగా అదే 1000 మందికి 100 మందికి భోజనాలు పెట్టాలంటే వేలు ఖర్చు పెట్టాలి, లక్షలు ఖర్చు పెట్టాలి, ఎన్నెన్నో ఉంటాయి. ఇంకొకటి ఈ పత్రికలు పంచడం, కార్డు పట్టుకొని ఇల్లు తిరగాలి. ఇప్పుడు ఏ బాధ లేదు, చెప్పకపోయినా బాధపడే వాళ్ళు లేరు. ఎందుకంటే రూల్స్ అలాగా వచ్చింది కాబట్టి త్వరగా చేసేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా చేసేస్తున్నారు పెళ్ళి. దేవుడు బిడ్డలారా,
తొందరపడి చేయడం మనకు మనము ఆలోచన చేసుకొని ముందుకెళ్తే, ఒకవేళ మనకు ఉంటుంది అది తొందరపడి ఉంటుంది, కుదిరితే పర్వాలేదు, మంచి సంబంధం కుదిరితే పర్వాలేదు, దైవ చిత్తానుసారంగా ఆయన సమస్తము మనకు మేలుగా చేస్తాడు, కానీ కీడుకు మాత్రము చేయడు. ఆయన ప్రజల విషయంలో, దేవుని ప్రజల విషయంలో మనకు చేసే కార్యాలు సమాధానకరమైనదే కానీ హానికరమైనది కాదు. అయితే మనం ఏం చేయాలి? నిరీక్షణ గలవారమై దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు దేవుడు చేస్తాడో అది మనకు మేలే చేస్తాడు, మేలుకరమైన కార్యమే చేస్తాడు ఆయన. దేని కొరకు మనం దిగులు పడే అవసరము లేదు, భయపడే అవసరము లేదు. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేరొద్దు, అలా తర్వాత నెరవేరొచ్చు, సంవత్సరాల తరబడి అయినాక నెరవేరొచ్చు. ఎప్పుడు దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడతాడో అప్పుడు మనం సిద్ధంగా ఉంటే అది మనకు మేలుకరంగా మారుస్తాడు. దేవుడి కార్యం ఆలస్యం అవుతుందని మనం బాధపడే అవసరమే లేదు. ఇల్లు అమ్ముడు పోవడానికి, పొలం అమ్ముడు పోవడానికి అన్ని ఆలస్యం అవుతుంది. ఎందుకు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కొరకు పొలాల కొరకు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే అది మేలుకరమైన కార్యాలు చేయడానికి ఆలస్యం. దేవుడు ఏది చేసినా మన బ్రతుకులో మేలే. తొందరపడిపోయి గుంతలో పడే పనులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు చెయ్యరు. మేలు చేసే దేవుడు మనకి. కాబట్టి వాగ్దానాలు 70 సంవత్సరాల తర్వాత నెరవేరుస్తారని అక్కడ ఇర్మియాతో చెప్తున్నారు. అక్కడ అన్ని దర్శనాలు ఇచ్చి ఇశ్రాయేలు ప్రజల విషయం చెరలోకి ఎందుకు తీసుకుని వెళ్ళారు అన్ని చెప్పాడు. అయితే మళ్ళా ఎక్కడ వాగ్దానాల కొరకు అడుగుతారేమో, ఎప్పుడు నెరవేరుస్తామని అడుగుతారేమో అని ముందే చెప్పేస్తున్నారు. ఏమని? అది 70 సంవత్సరాల తర్వాత తిరిగి వారిని నడిపించి వారిని నేను ఆశీర్వదిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, నేనే చేస్తే దేవుడు మన దేవుడు. అందుకే చూడండి పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం చదువు. 1 పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక చదువు. 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఎందువలన చెప్పండి. ఇందువలన ఆయన కార్యాల వలన, ఆయన వాగ్దానాల వలన, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం చదువు. అవసరమును బట్టి నానా విధమైన వాళ్ళ అక్షరాల చెరసాలలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకేముంది? నానా విధమైన చెరసాలు. అర్థమవుతుందండి? నానా విధమైన శోధనలను బట్టి ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. అది ఏంటమ్మా? నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం నశించిపోవచ్చున్న సువర్ణం బంగారం అగ్నిలో వేసినప్పుడు కాలి వేడిన బంగారంగా ఏ విధంగా మార్చబడుతుందో దానికంటే శ్రేష్టమైన మీ విశ్వాసం, బంగారం కంటే విశ్వాసం గొప్పది. అనుకోకండి, తులం బంగారం లేదు, ఒక ఉంగురం లేదు, ఒక చెవు పోగు లేదు. ఎందుకు? బంగారం కంటే ఏది గొప్పదని చెప్తున్నారు చెప్పండి? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షత. ఒకరోజు దేవుడు ప్రత్యక్షత కాబోతున్నాడు, దేవుడు రాబోతున్నాడు, దేవుడి యొక్క ప్రత్యక్షతను మనం అనుభవించబోతున్నాం.
నానా విధమైన శోధన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అక్షరాల బబులోను రాజ్యంలోకి చెరపట్టబడింది దేవుని బిడ్డలు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం భర్త ద్వారా శోధన, పిల్లల ద్వారా శోధన, రక్త సంబంధిత శోధన, చుట్టుపక్కల వారి శోధన, శారీరక వ్యాధి ద్వారా శోధన, నిందల ద్వారా నానా రకములైన శోధనలో అగ్ని పరీక్ష వల్ల కొంచెం కాలం. ఏమ్మా ఎంతకాలం ఇస్తాడమ్మా? కొంచెం కాలమే, కొంచెం కాలమే, కొంచెం కాలమే. లోకంలో ఎంత ఉందమ్మా? ఎంతమ్మా? ఈ లోకం మనది కాదు. ఈ లోకం నీది కాదు, నీది పరుడా. పరలోకం మన కొరకై వేచి ఉన్నది. ఈ లోకం నీది మెప్పు, మహిమ, ఘనత. ఈ రోజులు ఎవ్వరు ఎంత చాకిరి ఎంత పని చేయాలి ఎవ్వరు మెచ్చుకునే వారు ఉన్నారండి. కానీ దేవుడు మాత్రం ఇక్కడ నుంచి దాటిన తర్వాత మెప్పే మెప్పు, ఘనతే ఘనత. ఆ ఘనత కొరకు మనం పోరాడాలి. అమ్మా ఇంతకాలం మనము కుటుంబం కొరకు, భర్తల కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు పడరాని కష్టం పడి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కష్టపడాలంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అందుకే ప్రభు అంటున్నాడు, బాబులు నాన్నలు ఇక్కడ కష్టపడాలి, ఏం పర్వాలేదు, నేను ఒకరోజు ప్రత్యక్షం కాబోతున్నాను. చెప్పడం ప్రత్యక్షం కాబోతున్నాను. ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను కదా, మీకు నేను ఘనతస్తాను కదా. అందుకే ప్రకటన గ్రంథాలు అంటున్నారు, ఈ తెల్లని వస్త్రం ధరించిన వారు ఎవరయ్యా? వారు భూమి మీద అనేకమైన శ్రమలు అనుభవించి వచ్చిన వారు అని ప్రకటన గ్రంథంలో సాక్ష్యము. యోహాను దేవుని బిడ్డలారా దర్శనం చూస్తే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా అడుగుతుండే, మీరు భూమి మీదనంట అనేక శ్రమలు దేవుని కొరకు మనం శ్రమలు పడాలమ్మా. ప్రార్థన చేసినప్పుడు తిడతారు అందరూ, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తిడతారు, సువార్త ప్రకటించినప్పుడు తిడతారు, దేవుని కార్యాలు. కొంతమంది భర్తలు తిడుతున్నారని మందిరాలు మానేస్తారు. అమ్మ నేను తిట్టినా నువ్వు మందిరం మానకుండా దేవుని దగ్గరికి రా, పరలోకంలో నీకు మెప్పు కలగ చేస్తాను, మహిమనిస్తాడు నీకు. ఈ ప్రయాసం అంతా ఎవరి కోసం? ప్రభు మెప్పు కోరుకోవడానికి. ఈ ప్రయాసం అంతా, ఈ బాధ అంతా, ఈ శ్రమ అంతా భరిస్తూ సహిస్తూ నిందలు, అవమానాలు, పోరాటాలు, భయంకరమైన చెరసాల అనుభవాలు, అనేకమైన శ్రమలు, శోధనలు భరిస్తూ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఘనత కొరకు పోరాడుతున్నాము. ఆయన ఘనత కొరకు, ఆయన మెప్పు కొరకు. మా దేవుని ప్రజలైన మనకు ఎవరు మెచ్చుకోకపోయినా చివరి వరకు మనం ప్రభు కొరకు జీవిస్తే, చివరి వరకు శోధనలో నిలిచిన వారుగా పోరాడుతూ సాగిపోతే, చివరి వరకు ప్రభుని వెంబడిస్తే, చివరి వరకు తుది శ్వాస వరకు ప్రభు కార్యాలలో సాగిపోతే, ఒకరోజు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. అక్కడ మనకేమిస్తాడు? మెప్పనిస్తాడు, ఘనతనిస్తాడు, మహిమనిస్తాడు. తల్లి గొప్ప కార్యం అన్నీ ఏది మన
అంతకాలమే, అది కొంచెం సేపే, అది కొన్ని రోజులే, శాశ్వతంగా ఉండదండి. నిందలు శాశ్వతంగా ఉండదు, అవమానములు శాశ్వతంగా ఉండదు. తిట్టేవారు సంవత్సరాల తరబడి తింటారు, దేవుని బిడ్డలారా. దూషించేవారు సంవత్సరాల తరబడి దూషించారు, ఏదైనా చేసేవారు సంవత్సరాల తరబడి ఏదైనా చేయరు. భర్తలైనా భార్యలైనా కొద్ది రోజుల శ్రమలు మనకు, ఆ తర్వాత గొప్ప అగ్ని పరీక్షకు నశించుకోవు సువర్ణము ఏ విధంగా శుద్ధ సువర్ణంగా మార్చి అగ్నిలో తాడుకొని ఏమైనా చెయ్యని అగ్నిలో వేసినప్పుడు నోరు మూసుకొని అగ్నికి కాలిపోయి ఆ సువర్ణం, ఆ బంగారం శుద్ధ సువర్ణంగా మార్చబడడానికి ఇష్టపడుతుందో, శ్రమను పాల్గొనడానికి, నిందలు పాల్గొనడానికి, శ్రమను సహించడానికి, విశ్వాసాన్ని నిలకడగా సాగిపోవడానికి మనం సిద్ధపడి సాగిపోవాలి. అప్పుడు బంగారము కంటే మన విశ్వాసం ఎలాంటిదంటండి? మూల్యమైన విశ్వాసం. మా లోకంలో బంగారం గొప్పదంటారు లోకస్తులు, కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? ఆ తుచ్చమైన బంగారం కంటే మీ విశ్వాసం గొప్పది. అర్థమవుతుందండి? మీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది. శ్రమలకు తాడుకొని దేవుని కొరకు నిలబడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మేలు కలుగునట్లుగా దేవుడు ఏది చేసినా మేలే మన బ్రతుకులో చేస్తాడు. ఏది చేసినా ఆలస్యమైన దేవుని బిడ్డలారా మేలే చేస్తాడు. నష్టం కలిగినా దాని వెనకాల ఏదో మేలే ఉంది, మరణించిందా దాని వెనక ఏదో గొప్ప మేలే దాచిపెట్టాడు. ఆలస్యం అవుతుందా దాని వెనకాల మేలే ఉంది. పిల్లల వివాహాలు ఆలస్యం అవుతుందా మేలే చేస్తాడండి. ఒక్క మాట చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తాం. దేవుని బిడ్డలారా 12:30 అయింది, నేను వాక్యానికి దేవుని బిడ్డలారా ఒక్క మాట చాలా జాగ్రత్త. మేలే చేస్తాం, ఏది చేసినా మన బ్రతుకులో మేలే చేస్తాం. ఒక రాజుగారు ఒక మంత్రి గారు అడవిలోకి వేటకు వెళ్ళారు. ఒక రాజుగారు చెప్పండి, ఒక మంత్రి, ఒక రాజు ఒక మంత్రి, ఇద్దరు కలిసి వేటకు వెళ్ళారు అడవిలోకి. వాళ్ళు వేటకు వెళ్ళారు కానీ ఏమీ దొరకలేదు. వస్తూ దేవుని బిడ్డలారా మనం వేటకు వచ్చినా కానీ మనకి ఏం దొరకలేదు కదా అని చెప్పి వస్తూ ఉంటే ఆ రాజుగారికి దెబ్బ తగిలింది. రాజుగారి దెబ్బ తగిలి ఆ పెద్దలు ఉంటుంది కదండి, పెద్దలు, ఆ పెద్ద ఏమంటారు దాన్ని, మొట్టెలు లేదు, అది దానికి దెబ్బ తగిలి అది సగం ఇరిగిపోయింది. అరే వేటకు వచ్చాం కానీ ఏమి దొరకలేదురా మనకు, తీరా పోయి నాకు కాళ్ళకు దెబ్బ తగిలిందిరా, నా బొట్ట మీద పోయిందిరా, ఏం చేయాలంటే రాజుగారు అంత మంచిగా నాకు దెబ్బ తగిలి నా కాళ్ళ రక్తం కానీ నాకు దెబ్బ కాలు ఏమి పోయిందనంటే మంచిదంతమేరా నువ్వు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత వాడిని తీసుకెళ్ళి శశాలు వేశాం. నాకు కలిగిన దెబ్బలు, నాకు కలిగిన ఈ దెబ్బలు మంచిదంతవరా నువ్వు, నాకు మంచిదంతవరా నువ్వు అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి శశాలు వేసేసాడు. ఈ రాజు ఏం చేశాడు తెలుసా? ఆయన శరసాలు వేసి ఈయన ఒక్కడే వెళ్తే ఆ అడవిలో ఒక్కడే వేటకు వెళ్తే దేవుని బిడ్డలారా ఆ అడవిలో ఉన్న ఆ ప్రజలు ఏం చేశారంటే, మేము వేటయాడి తినవలసిన వస్తువులు ఈ రాజు వచ్చి వేటయాడి తీసుకొని వెళ్తున్నారు, వీళ్ళని ఎలాగైనా బలివ్వాలి, వీళ్ళని ఎలాగైనా దేవతలకు బలివ్వాలి. వీడు ఒక్కడే వచ్చాడు కదా, రాజుగారు ఒక్కడే వచ్చారు కదా, ఈయన ఎలాగైనా నేను బలిస్తాను అని చెప్పేసి ఆ అడవిలో ఉన్న అడవి మనుషులందరూ కలిసి ఈయనని దేవుని బిడ్డలను పట్టుకొని బలివ్వడానికి వెళ్తుంటే, ఆ దేవతలకు బలివ్వాలంటే శరీరంలో ఏ లోపము లేని వారు కావాలి. కానీ ఈ రాజుకి ఏమైంది చెప్పండి, ఈ రాజుకి ఏమైంది ఆ మొట్టమ మీద పోయింది. కానీ ఆ దేవతకు శరీరంలో ఏ అవయవములో కూడా ఏ గాయాలు లేకుండా అన్ని అవయవాలు మంచిగా ఉంటేనే ఆ దేవతకు బలి. వాళ్ళు మనుషులందరూ పట్టుకొని చూస్తే మొట్టమ మీదలో పెద్దలో సగం పోయింది. ఇక పనికిరాదు బలి ఇవ్వడానికి అని చెప్పి వదిలిపెట్టేస్తాం. అప్పుడు తెలివి వచ్చింది మంత్రి చెప్పిన మాట, అంతా మేలకే అయ్యా, ఏది జరిగినా మన మేలేనయ్యా అని చెప్పిన మాట, మంత్రి చెప్పిన మాట గుర్తొచ్చి పరుగు ఇంటికి వచ్చి
చేశాడో వెంటనే వెళ్ళిపోయి, అరే నువ్వు చెప్పింది మంచిగా అయిందిరా, నువ్వు లేకుండా నువ్వు అంతా మన మంచి కొరకే అని చెప్పావు నాతో, నా కాళ్ళు రక్తం కానీ నా వేలు విరిగిపోతే మన మంచిగా అని చెప్పి నేను సెన్సార్లో వేసాను రా, అది ఇప్పుడు నాకు మంచిగా జరిగిందిరా అని చెప్పి వాడిని విడిపించుకొని వచ్చి జరిగిన కథ అంతా చెప్తున్నాడు. ఏమన్నా, అయ్యా నువ్వు లేకుండా నేను ఒక్కనే వేటకెళ్ళాను, ఆ అడవి మనిషి నన్ను బంధించి మనకు చెందవలసిన ఈ అడవిలో ఉన్న వస్తువులను మీరు వేటాడి తీసుకొని వెళ్ళి తింటున్నారని చెప్పి అక్కడ ఉన్న ఆ అడవి దేవతకు నన్ను బలిపడానికి కట్టేశారా, నేను ఒక్కడే వెళ్తే నన్ను తాడుతో కట్టేశారా, తీర చూసేవారు నా కాలు సడనే ఉందరా, ఆ దేవత కంట ఏ విధమైన లోపం లేని మనిషి కావాలంట. అసలు నువ్వు చెప్పింది కరెక్టురా, నా కాళ్ళకు దెబ్బ తగిలడం నాకు మేలే జరిగిందిరా అని చెప్పి వాడిని చెరసాలను విడిపించి వాడిని చక్కగా తయారు చేసి వానికి చాలా కావలసిన బహుమానాలన్నీ ఇచ్చి వానికి ఉన్నతమైన స్థాయిని ఏం చేశాడు, ప్రాణం కాపాడాడా లేదా? అసలు మేలే జరిగిందంటే కోపం వచ్చింది. మన బ్రతుకులో కూడా అంతే, దెబ్బ తగిలిందమ్మంటే ఏదైనా మంచిదేనైనా మేలే జరుగుతుంది, మేలు జరుగుతుందా జాలి పడకుండా అని చెప్పి తిట్టడం మొదలు పెడుతుంది. కానీ ఆ మంత్రి మేలే జరిగింది అయ్యా అని అంటే కోపం వచ్చి తీసుకెళ్లి జైల్లో చెరసాలలో వేసేశారు. తిరిగి ఆలోచన చేస్తే ఒక్కడి వెళ్ళిన తర్వాత నిజంగానే మేలే జరిగింది. తీసుకొచ్చి చెరసాల నుంచి విడిపించుకొచ్చి నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అని చెప్పి ఆ మంత్రికి కావలసిన బహుమతిని ఇచ్చి ఉన్నతమైన స్థాయిలో అతని మన బ్రతుకులకు దేవుడు మేలే చెప్పండి, దేవుడు మేలే అసలు చెప్తలేదు వద్దా, మేలే చేస్తాడు, శ్రమలైనా మేలే, నిందలైనా మేలే, అవమానమైనా మేలే, అన్ని పరీక్ష అనుభవించినా మేలే. ఒక్కరోజు ఆ మేలును మనము రాజు అనుభవించడా లేదా? మేలు చెప్తేనేమో తింటడం కాదు, సరసాలలో వేశాడు, ఒక్కడే పోయాడు. నిజంగా ఆ మేలుని దెబ్బతగలేకపోతే ఆ దేవతకు బలి అయిపోయి ఉంటుంది. మన బ్రతుకు కూడా అదే, దేవుని కార్యాలే, దేవుని వాగ్దానాలే మన బ్రతుకులో లేకపోతే ఎప్పుడో సాతాను నోటికి బలి అయిపోయేవారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేసినా మనకేం చేస్తున్నాడండి, మేలే చేస్తున్నాడు. కాబట్టి ఆ మేలు పొందుకోవడానికి అగ్ని పరీక్షకు తాళుకొని శుద్ధ సువర్ణం ఏ విధంగా తయారవుతుందో మనం కూడా ఈ బాధకు, నిందకు, అవమానానికి, పోరాటానికి, సమస్యకి, నానా రకములైన శోధనలకు నిలిచిన వారమై అమూల్యమైన విశ్వాసము దేవుని దగ్గర కనబడేటట్టుగా దేవుని కార్యాలలో మన జీవితాన్ని సమర్పణ చేయాలి. ఒకరోజు ఆ మంత్రికి మెప్పు కలిగినట్టుగా మనకు కూడా మెప్పునివ్వబోతుంది, ఘనత కలిగినట్టుగా ఘనతనివ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు మహిమ కలిగినట్టుగా మహిమనివ్వబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత ఒకరోజు మనకు రాబోతుంది. ఆ ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు ఈ పడిన శ్రమలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ శోధనలు, ఈ పోరాటాలు, ఈ భయంకరమైన పరిస్థితి విశ్వాస వీరులుగా దేవుని ద్వారా ఘనత, గొప్పతనం, మహిమను పొందబోతున్నాం. అతి అనుభవాలకు నీవు నేను మార్చబడినట్లుగా ఆ రాజుకి గొప్పతరము, మహిమ, ఘనత కలిగినట్టుగా మనకు కూడా గొప్పతరం, ఘనత, మహిమ మంత్రికి కలిగినట్టుగా మనకు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడండి, ఆ విధమైన కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఆలస్యం అయ్యిందని దేవుని బిడ్డలారా బాధపడద్దు. ఆ మంచి గంపలో ఉన్న ఆ ద్రాక్ష పండుని ప్రజలు ఎలా కోరుకొని, ఎలా దేవుని బిడ్డలారా తీసుకొని తినడానికి ఇష్టపడతారో మన మీద కూడా దేవుడు అంత ఇష్టంగా మనల్ని దేవుని బిడ్డలారా ఆయన దృష్టి పెట్టి, ఆయన లక్ష్యం పెట్టి, ఆయన తిరిగి రప్పించి మనల్ని ఏం చేస్తాడు, అమ్మా పడగొట్టక కట్టి వెళ్ళగిట్టక జాతి ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు మనకు ఇస్తాడు.
కాబట్టి అమూల్యమైన బంగారం కంటే మన విశ్వాసం అమూల్యమైనది కనుక మన గొప్ప విశ్వాసం ప్రభు మనకిచ్చిన ఈ యొక్క దేవుని బిడ్డలారా భూమి మీద మనకిచ్చిన రక్షణ పాలనను చేతపట్టుకొని దేవుని దృష్టిలో అంగీకారమైన బిడ్డలుగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నిరీక్షణ గల వారమై దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని కొరకు బ్రతుకుదాము. ఏ సరసాల అనుభవమైనా, ఏ బాధలైనా, ఏ సమస్యలైనా ఓపికతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో సాగిపోదాము. ఒకరోజు ఆయన ప్రత్యక్షత రాబోతుంది. ఆయన ప్రత్యక్షతలో మేము గొప్పతనం ఘనత మనం పొందుకోబోతున్నాము. కాబట్టి వాటి కొరకు ప్రయాసపడదాం, సాగిపోదాం. అట్టి ఆశీర్వాదానికి మనం పాత్రలుగా మార్చబడదాం. ఎట్టి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించుకుందాం. దేవుడు తన మాట దీవించుకుందాం. అందరు మోగరించుకుందాం. 2 నిమిషాలు మోగరించు. అవును ప్రభా, బబులోను దేశంలో చెరపట్టబడిన ఇశ్రాయేలు ప్రజలను గురించి ఇర్మియా దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తుండగా ఇర్మియాకి ఇచ్చిన దర్శనం ఒక గంప నిండా చెడిపోయిన పనికిరాని కుళ్ళిపోయిన ద్రాక్ష పండు. ఒక గంప నిండా పనికి వచ్చేది ప్రజలు కోరుకోదగినది, ప్రజలకు ఇష్టమైనది. దేవుని బిడ్డలారా, అయితే మంచి వాటిని చెడ్డ వాటిని కూడా దేవుని బిడ్డలారా చెరపట్టుకొని పోయి మంచి వాటిని ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే వారికి మేలు కలుగునట్లు దేవుని కార్యాలు చెయ్యి. ఒక్కరోజు దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎవ్వరికి లేని గొప్ప ఘనత, గొప్పతనం, మహిమ ఆయన మనకి ఇవ్వబోతుంది. తల్లి, అయ్యా, ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధి శ్రమల చేత ఈడ్చబడుతూ బాధపడుతూ గుండె నిండా మరుగుతూ వేదనతో నానా రకములైన శోధనకు పరీక్షింపబడుతున్నావా తల్లి? అయ్యా, దేవుడు నిన్ను మెచ్చుకునే రోజు అది త్వరగా రాబోతుంది. ఘనత నుంచి మహిమ నుంచి నడిపించే రోజు రాబోతుంది. గొప్ప విశ్వాసంతో సాగిపో, విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో మాట్లాడు, విశ్వాస క్రియలు చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో దేవుని పని చేయి, విశ్వాసంతో దేవుని కొరకు సాగిపో. విశ్వాస దేవుడిగా మార్చు. మరలా రప్పిస్తాను, మరలా ఆశీర్వాదం ఇస్తా, మరలా గొప్ప ఘనతనిస్తా, మరలా ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తా.
అయ్యా చెరపట్టబడిన తర్వాత ఇర్మియాని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయగా ఇర్మియాకి ఇచ్చిన దర్శనం, యెషయాకి ఇచ్చిన దర్శనం అయ్యా వారికి మేలు కలుగును. అయ్యా శరసాల అనుభవం, ఇరుకులు, సమస్యలు, పోరాటాలు, నానాత్మక శోధనలు మాకు మేలా చేస్తుందని అయ్యా మా విశ్వాసము అయ్యా శుద్ధ సువర్ణ కంటే గొప్ప విశ్వాసము, మా విశ్వాసం గొప్పదని దానికి తాడుకొని నిలబడిన వారికి నీ ప్రత్యక్షతలో మెప్పు, ఘనత, మహిమ మీరు కలగజేస్తారు. లేఖనం మీరు నాతో మాట్లాడి విత్తబడిన ప్రతి మాటకి నీరు కట్టాలి స్వామి. ఏ దుష్టుడు ఎత్తుకొని పోవద్దు. ప్రతి విత్తనం నీరు కట్టబడదు కాక, ప్రతి విత్తనానికి నీరు కట్టదు కాక మంచి నేల మీద విత్తనంగా మార్చు, నీరు కట్టి ఫలవంతంలోకి మార్చు, క్రియారూపంలో కార్యసిద్ధిలోకి మార్చుకున్నట్టుగా మీరు సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా అయినా వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. ఆత్మీయ శారీరక బ్రతుకులలో అద్భుతాలు జరుగుతుగా కానీ ప్రార్థిస్తుంది. యూట్యూబ్ పరిచయం ద్వారా అనేక ప్రజలు ఆకర్షింపబడి నీ కొరకు సాగిపోయినట్టుగా ఆశీర్వదించి దీవించి శారీరక ఆత్మీయ వ్యాధులు యేసు నామములో లయపరచబడును. ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరు నింపబడినట్లుగా నీ కృప దయచేసి నడిపించి ఘనత, మహిమ, ప్రభావములు మీరే తెచ్చుకోండి. నీకే స్తుతిస్తాం. మమ్మల్ని మేము నీ చేతిలోకి సమర్పించాం. యేసు నామములో వేడుకొన్నాము.